guys, welcome back to my channel Probably Peaceful. మంత్ ఎండ్ వచ్చింది, శాలరీ అయిపోయింది, కానీ అకౌంట్ లో అయితే 400 మిగిలే. సరే 400 యూజ్ చేద్దామని ఏఎంబీకి స్టార్ట్ అయితే ఆకలి అంటూ కింద మెస్ లో కూర్చుంది. ఇంకా ఫుడ్ తినేసాక మేమైతే ఏఎంబీకి స్టార్ట్ అయ్యాం. ఎప్పుడు చూసినా ఏఎంబీకి వెళ్తా ఏంటి అనుకుంటున్నారా? మా హాస్టల్ నుంచి ఏఎంబీ జస్ట్ 20 రూపీస్. అందుకనే ఇంకా ఏఎంబీలో మీ ఫేవరెట్ ఏంటి? క్రిస్మస్ దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ క్రిస్మస్ ట్రీ అయితే పెట్టారు. ఎన్నిసార్లు వెళ్ళినా ఏఎంబీ అయితే బోర్ కొట్టదు. మీకు కూడా అంతేనా? మేమైతే జూడియో ఇంకా ఏమైనా సేల్ ఉందేమో అని చూడడానికి వచ్చాము. షాపింగ్ చేసే ముందు స్నాప్ ఇంపార్టెంట్ కదా, అందుకని మేమైతే ఫొటోస్ తీసాం. ఇంకా జూడియోలోకి వెళ్ళాక ఏం చేస్తామో అందరికీ తెలిసిందేగా. అక్కడ ఉన్న ట్రయల్ ప్రొడక్ట్స్ అన్ని మేమైతే ట్రయల్ చేస్తున్నాం. లిప్స్టిక్ కూడా అయిపోయిందని. జూడియోలో షాపింగ్ చేసి బయటకు వచ్చి కిందకు చూస్తుంటే ఇక్కడ సంథింగ్ దుబాయ్ నుండి ఎవరో వచ్చి ఇవన్నీ ఇస్తున్నారు. ఇది మీకు ఏమైనా ఐడియా ఉందా? కొత్తగా కనిపించి మా ఫ్రెండ్స్ ఇంకా నేను అయితే చూస్తున్నాం పైనుండి. ఇంకా ఫైనల్లీ ఉన్న 400 వాడేసి 40 రూపీస్ ఉంచుకొని మొత్తం వాడేసా. ఆల్ రైట్, మిగిలిన 4 రోజులు 40 రూపాయలతో ఎలా ఉంటానో చూద్దాం. సరే మరి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.